అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ చీకట్లో తెల్ల బట్టలు వేసుకుని ఒక వ్యక్తి కనబడుతున్నాడు ప్రకాశమానంగా. దావీదు ఎలా చూశాడు, చూస్తానే ఉన్నాడు దావీదు. ఆయన కూడా ఈ దావీదుని చూస్తానే ఉన్నాడు. ఈయన ఆయనతో మాట్లాడలే, ఆయన ఈయనతో మాట్లాడలే, ఊరికి చూసుకోవడమే. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆడు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని అనుకుంటున్నాడు. ఆయన దావీదు ఏమనుకుంటున్నాడంటే ముందు ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని అనుకుంటున్నాడు. దావీదుతో కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద ఇద్దరు ఒకరినొకరు చూసుకోవటమే కానీ మాట్లాడుకోవట్లే. కాళ్ళ దగ్గర తన దగ్గర చూస్తున్నాడు. ఇక చివరికి ఆయన ఓపిక తగ్గిపోయి ఆయన ఇతన్ని అడిగాడు, ఏరా నీకు భయం లేదా? చీకట్లోకి గడంధకారంలోకి వచ్చావు, భయం లేదా నీకు? సింహాలు ఉంటాయి, మృగాలు ఉంటాయి, కొండ సెలవులు ఉంటాయి, భయంకరమైన ఈ లోయది, ఎందుకేం భయం లేదా అని ఆయన ఈయన్ని అడిగాడు. అప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పంటే, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన కనబడించిన పండవు. కలవరపడి కలవరపడి కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా.